సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి సుధీర్ బాబు గారిది హరోం హర ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అయితే ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ మూవీ మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఈ మంత్ 11th నుంచే స్ట్రీమింగ్ అయితే చేయాల్సి ఉంది. కాకపోతే చిన్న ఇష్యూ వల్ల ఈ మూవీ అనేది పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఇది ఏ డేట్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఇప్పుడైతే మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా వచ్చేసరికి ఈటీవీలో కొత్తగా ఒక మూవీ అయితే రాబోతుందన్నమాట. అదే మనకి కోకో. ఇది మనకి ఈటీవీలో జూలై 25th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు కుంఫు ఫాండా 4 ఇది మనకి జూలై 15th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు జియో సినిమాలో. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే G5 వాళ్ళు కొత్తగా ఒక వెబ్ సిరీస్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదే మనకి బహిష్కరణ. ఇందులో మనకి అంజలి గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మనకి ఈ మంత్ 19th నుంచి G5లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ సుధీర్ బాబు గారిది హరోం హర. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీ విన్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈటీవీ విన్ వాళ్ళు ఈ మంత్ 11th రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. మళ్ళీ ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల ఈ మూవీ అనేది పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందనమాట. ఫైనల్గా మనకి ఈ మంత్ 18th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈటీవీ విన్లో. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.